లైక్ అంతకలిసి న్యూయార్క్ వెళ్ళొచ్చాం, ఇండియా వెళ్ళొచ్చాం, సోఫార్ అవే సో వెళ్దాము, వాళ్ళు కూడా ఉంటారు కదా బాగా ఎంజాయ్ చేస్తా అంటే అప్పటికప్పుడు అనుకుని వి కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ దెమ్ వెళ్ళి హ్యాడ్ సో మచ్ ఫన్. అప్పటికప్పుడు చిన్న వెళ్తే ట్రావెల్ అంత అవసరం అనిపిస్తుంది కానీ బట్ ద మెమరీస్ వీ మేడ్ వేర్ సో రియలీ గ్రేట్ యాక్చువల్గా. ఫుడ్ వచ్చి అసలు ఎల్ఏలో అసలు ఎల్ఏ ఫుడ్ సిరీస్ లైక్ చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. చాలా ఎక్కడ తిన్నా ఏం తిన్నా కూడా చాలా బాగుంది ఫుడ్ అయితే. అది చూసారు కదా టేబుల్ మీద కూర్చున్న ఆర్యా, దట్ వాజ్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్ వెళ్ళాం అక్కడ. అలాగే తర్వాత బెవర్లీ హిల్స్ వెళ్ళాం, మొత్తం ఊరికే చూడడానికి చాలా చాలా పాష్గా ఉంటుంది కాబట్టి బెవర్లీ హిల్స్ ఏరియా. పెద్ద పెద్ద పామ్ ట్రీస్, పెద్ద పెద్ద హౌసెస్, అక్కడ కొన్ని హిస్టారిక్ ప్లేసెస్ అన్నీ చూసాము. ఇదిగో బెవర్లీ హిల్స్. ఆర్య అయితే అసలు చాలా చిన్న ఏజ్, అంటే తనకి ఎప్పుడైతే నడక రావడం మొదలెట్టిందో అప్పటి నుంచి ఎక్కువ స్ట్రాలర్ వాళ్ళదనే చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా సరే నడిచేసేది, అంటే అలాగా ఓపిక నడవలేకపోతే అలా ఎత్తుకోవాల్సి వచ్చేది. వాళ్ళ నాన్న బాబాయ్ ఉన్నారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే చాలా కష్టం. బట్ ఇన్ జనరల్ షీ స్టార్టెడ్ వాకింగ్ a lot more than kids her age చెప్పాలంటే. తర్వాత ఇదిగో ఇవన్నీ ప్లేసెస్, సివిక్ సెంటర్, జస్ట్ ఊరికే అలాగా పెద్దగా డ్రైవ్ చేసాం, కొంతసేపు వాకింగ్ వెళ్ళాం, వీ హ్యాడ్ నైస్ ఫుడ్, అలా గడిపేసాం. తర్వాత రోడియో స్ట్రీట్కి వెళ్ళాం. అది మామూలుగా ఇప్పుడు మంచి హ్యాండ్ బ్యాగ్స్, లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్ అవి కొన్నా, ఎక్కువ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాం, లేకపోతే న్యూయార్క్ వెళ్ళినప్పుడు చేసాం. కానీ నెవర్ డిడ్ ఎలా అయితే రోడియో స్ట్రీట్కి అయితే అదే వెళ్ళాం ఫస్ట్ టైం. అంత క్రితం వెళ్ళాం కానీ వెళ్ళి వి నెవర్ వెంట్ దేర్. సో వి డిసైడెడ్ టు గో దేర్. విండో షాపింగ్ అనుకుని వెళ్ళాం. వెళ్ళి వి స్టార్టెడ్ విటామిన్ షాప్స్కి వెళ్ళాం. అండ్ అదిగో ఆర్య మళ్ళీ, like I said, she had so much fun. బస్సు, వన్ థింగ్ ఐ మిస్ లివింగ్ ఇన్ సబర్బ్స్ ఇస్ అండి. ఎక్కడికైనా కావాలంటే బస్సులో వెళ్ళిపోయే కంఫర్ట్ లేదు, అంత అదే అంటే బస్సులో వెళ్ళే అంత యాక్సెసిబిలిటీ లేదనమాట. సబర్బ్స్లో ఉన్న మూలన ఎక్కువ కారు తీయాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్ళినా. పిల్లలతో కారు ఆఫ్ కోర్స్ సుఖం, బట్ ఒక్కరు వెళ్ళినప్పుడు లైక్ హాప్ అండ్ హాప్ ఆఫ్ బాగుండేది. బట్ ఇట్స్ నాట్ క్లియర్ సబర్బ్స్లో ఉండడం వలన. ఆర్య అయితే యాక్చువల్లీ ఐ థింక్ లూయి విటాన్లో బ్యాగ్ కూడా ట్రై చేసింది కొనిపెట్టి. వాళ్ళ నాన్న అండ్ వాళ్ళ చిట్టి, వాళ్ళ పిన్ని కూడా దే వుడ్ లైక్ బాగా టెంప్ట్ అవుతారు కొనేద్దాం. దెర్ ఈస్ నో వే వి ఆర్ గోనా బై సచ్ అన్ ఎక్స్పెన్సివ్ లూయి విటాన్ బ్యాగ్ ఫర్ హర్, షీ ఈస్ టూ యంగ్. వస్తే అది ఎక్కడ ఉంటుంది ఆ క్లిప్ కూడా, ఇట్ విల్ కమ్ అప్. అది యా దట్స్ ద వన్. ఎంత క్యూట్ ఉందో చూడండి, సచ్ ఎ క్యూట్ బ్యాగ్. అదిగో నడిచేస్తుంది మళ్ళీ శుభ్రంగా షాప్లో. ఇది డోల్షే అండ్ గబానా. ఇక్కడ యాక్చువల్లీ సిరి ఎండెడ్ అప్ గెట్టింగ్ ఏ హ్యాండ్ బ్యాగ్, మంచి న్యూట్రల్ కలరు, మామూలు గోల్డ్ అనాలో బ్రౌన్ అనాలో మరి దాన్ని, ఆ కలరు వెరీ నైస్ బ్యాగ్ తీసుకున్నా కదా డోల్షే అండ్ గబానాలో. ఇది వ్యూ పాయింట్ అనమాట, వెళ్ళే మొత్తం కనిపిస్తుంది అని ఒక వ్యూ పాయింట్, అక్కడికి వెళ్ళాము. అగైన్ ఐమ్ షూర్ రైట్ హియర్ వీఆర్ హెడింగ్ టు గెట్ సమ్ ఫుడ్ ఎక్కడి నుంచో. అగైన్ ఆర్య ఆన్ హర్ another walking drive. ఇది నెక్స్ట్ డే. అదిగో అగైన్ we were coming out of some sort of breakfast place I think. నేను ఇప్పుడే నేను చేసాను, బట్టలు మార్చుకోవాలి. దీనికి తింటే పెట్టి దీనికి
ఇగో కిడ్స్కి మనం ఎన్ని టాయ్స్ కొనిచ్చినా సరిపోదు. ఇలాంటి ఏంటో బాటిల్స్ వీటితో ఆడుకుంటూ ఉంటారు. ఐ డోంట్ గెట్ ఇట్. ఇవి చిన్న పాపైనా అంతే, ఎంతసేపు ఏదో ఒకటి మనం వస్తువులతో ఆడుకుందాం అని చూస్తుంది. ఎన్ని టాయ్స్ ఉన్నా కూడా, ఎన్ని బొమ్మలు ఉన్నా కూడా. దట్స్ దేర్ నేచర్. ఇంకా ఇది ఐ థింక్ వన్ అవర్ వే టు శాంటా మోనికా పియర్ అనుకుంటా. అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా వీ డిడ్ అ ఫ్యూ డిఫరెంట్ థింగ్స్ అండ్ వీ హ్యాడ్ సో మచ్ ఫన్ యాక్చువల్. ఇది మళ్ళీ వీ వెంట్ టు హ్యావ్ బబుల్ టీ అక్కడికి వెళ్ళినప్పుడు. పాప యూనో ఇద్దరు కొంచెం బాగానే ఆడుకున్నారు, పాపను ఆర్యకి ఏంటో తెలియదు కానీ తనకంటే ఓల్డర్ గర్ల్స్ ఎక్కువ బాగా ఇష్టపడుతుంది. మా ఫ్రెండ్స్ పిల్లలు ఉంటుంది దియా అని. యాక్చువల్ 2 ఫ్రెండ్స్ ఉన్నారు దియా అనే కిడ్స్. షీ కీప్స్ ఆన్ ప్లేయింగ్ విత్ దమ్. దియా అక్క అనుకుంటా. సో షీ గెట్స్ ఫ్యాసినేటెడ్. ఇది శాంటా మోనికా పియర్. ఇది ఇక్కడ మనకి ఊళ్ళో రిక్షా ఉంటుంది కదా, అక్కడ అట్లీస్ట్ వేరే వాళ్ళు తొక్కుతారు మా రిక్షాని. మనం ఇక్కడ రెంట్ తీసుకుని మనం తొక్కుకోవడమే. బట్ లైక్ ఐ సెడ్ అగైన్ సమ్ గుడ్ లైక్ వెరీ డిఫరెంట్ యూనిక్ ఎక్స్పీరియన్స్ అనమాట. వాళ్ళు ఆర్య ఎక్కాలంటే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకుని ఫ్రంట్లో సీట్లో కూర్చొని మనలో కూర్చోవడం కుదరదని చెప్పారు. అందుకే ఫస్ట్ వద్దులే అనుకుని ఎక్కించలేదు. బట్ కొంచెంగా కన్విన్స్ చేసాం. వస్తుంది అది కూడా. దట్ ఆర్యని ఎక్కించింది కూడా. అదిగో దేపు శ్రీ విష్ణు అండ్ వినయ్ దే ఆర్ డ్రైవింగ్ ఆర్ సైక్లింగ్ ఐ గెస్. రిక్షాని చూడు. Nice. You wanna come? Hey. No. Hello. Say hello. Say hello. I love it. ఒక రౌండ్ వేసి రండి. ఇక్కడ ఆర్య నేను అక్కడ నుంచి వీడియో తీస్తున్నాం వీళ్ళకి. జస్ట్ ట్రస్ట్ రైడ్ వితౌట్ అలాని కూడా కదా. ఆర్యన్ మనం హెల్మెట్ పెట్టుకోవడం ఒప్పుకోలేదు కదా చాలాసేపు. ఈ లోపల మనం టెస్ట్ రైడ్ చేసాం. మీరు నేను రాలే, మీ ముగ్గురు వెళ్ళారు. నువ్వు విష్ణు. అదిగో. సో లుక్ ఎట్ దాట్ ఓషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఐ థింక్ ఇక్కడ ఆర్య ఆల్సో ఇస్తారు. ఇక్కడ అదిగో అందరూ ఇక్కడికి. అదిగో అక్కడ పెట్టుకుంది, హెల్మెట్ పీకేస్తుంది, మళ్ళీ పెట్టను, మళ్ళీ పీకుతుంది. షీ వాస్ టూ యంగ్ అసలు. ఆ మాత్రం కూర్చోవడం చాలా ఎక్కువ గొప్ప. ఉంచుకుంది అదిగో. మొత్తం ఆ పేరు రోడ్ లాగా ఉంది, బ్యాంక్ లాగా. అంతా తిరిగి వచ్చాం ఏం భయం లేకుండా. యాక్చువల్లీ ఎవరికైనా సైక్లింగ్ అలవాటు ఉంటే కనుక అసలు మంచి ప్లేస్ టు జస్ట్ గో అరౌండ్ ద బైక్. అదిగో పాప ఎలాగలా షీ మేనేజ్ టు కీప్ ద హెల్మెట్. తర్వాత 1 hour ఉంది. నేను అది విష్ణు మేము కూడా అందరం 4 తొక్కాలి, వెనకాల కూడా తొక్కాలి. ఆల్ ఆఫ్ us. అదిగో అంత లేదు, దేర్ ఇస్ నో చాయిస్. తిరుగుతూనే ఉంటుంది ప్యాడల్. నువ్వు తొక్కలేదు. లేదు నేనే కొంచెం చెప్తున్నా. ఓకే థ్యాంక్స్ ఫర్ దట్. ఓకే అరే అయితే బాగుంది. అవును, ఐ మీన్ ఎంటైర్ ట్రిప్ వాజ్ అనుకోకుండా సర్ప్రైజ్ ఇద్దామని వెళ్ళి వీ హ్యాడ్ సో మచ్ ఫన్ ది ఎంటైర్ ట్రిప్. వీకెండ్కే వెళ్ళాము బికాస్ వీక్ డేస్ షీ వాజ్ వర్కింగ్. బట్ వీ హ్యాడ్ సో మచ్ ఫన్. అదిగో ఇంకా జరుగుతూనే ఉంది, ఇంకా తొక్కుతూనే ఉన్నారు సైకిల్. యా అంతే అండి. తర్వాత ఇంకా ఇది రెడీ అయిపోయిన తర్వాత అక్కడ ఒక రెస్టారెంట్ ఉంటే వెళ్ళాము.
ఐ థింక్ ఇట్ వాజ్ ఎ మెక్సికన్ రెస్టారెంట్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. చాలా బాగుంది ఫుడ్ కూడా అక్కడ కూడా అంబియన్స్ ఫుడ్ చాలా చాలా ఎంజాయ్ చేసాం అక్కడ కూడా. చాలా చాలా బాగుంది. అంటే ఎల్ఏ కదా, ఎల్ఏలో బాగా మెక్సికన్ ఫుడ్ బాగుంటుందని వీ వాంటెడ్ టు ట్రై దాట్ ఇన్స్టెడ్ ఆఫ్ అదర్ కుజిన్స్. అక్కడ వెళ్ళాము, ఆ రోజు చాలాసేపు ఉన్నాం. వీ హ్యాడ్ సో మచ్ ఫన్ దేర్ ఆల్సో. అండ్ ఇదే వ్యూ ఈవినింగ్ లో చాలా బాగుంటుంది. యా సన్సెట్ అండ్ సన్సెట్ అదిగో సన్సెట్ అక్కడ అవుతుంది కదా సన్సెట్. చాలా కలర్స్ వైబ్రెంట్ చాలా బాగుంటుంది. అదిగో నాగే స్టిల్ కెప్ట్ హర్ హెల్మెట్. సో నైస్. 2 రౌండ్లో 3 రౌండ్లు వేసాం ఐ బిలీవ్. 3 రౌండ్లు వేసాం. Yeah, I think they had like half hour time for us or like something like that. So we kept going in rounds until we are up. Time అయిపోయింది. కానీ కిడ్స్ని ఎంగేజ్ చేయడం చాలా కష్టం యాక్చువల్గా. బట్ ఇట్స్ ఈజీ అండ్ ఫన్ వెన్ యూ మేక్ థింగ్స్ అప్ ఫర్ దెమ్. అంటే వాళ్ళు ఎంజాయ్ చేసే అట్లా కూడా తీసుకెళ్ళాలి. అండ్ ఆర్య ఈజ్ ఏదైనా ఎంజాయ్ చేస్తుండే తను. అది తనతో ఉన్నది ఏంటంటే సో ఇట్ వర్క్డ్ అవుట్. అదిగో వీ హెడెడ్ టు రెస్టారెంట్. అదిగోండి అది ఎంత డైపర్ బ్యాగ్ అది. దట్ ఈస్ దట్ ఈస్ ఆర్యస్ డైపర్ బ్యాగ్. అప్పట్లో యూస్ టు హ్యావ్ ఎ హ్యూజ్ బ్యాగ్. ఎక్కడికి వెళ్ళినా ఒక ఇండియన్ అమెరికన్ షూస్ కొనడానికి వెళ్ళింది. నేటివ్ అమెరికన్, నాట్ ఇండియన్ అమెరికన్ షాప్. యా యాక్చువల్గా ఐ రిమెంబర్ బర్బరీలో షూస్ చూసి బాగున్నాయి కొంటారంటే సిరికి విష్ణుకి నో అంత అవసరం లేదు, ఇంక ఊరికే పెరిగిపోతుంది అందులోంచి అని వి ఎండెడ్ అప్ గోయింగ్ టు లైక్ స్టోర్. అక్కడ కొనలేదు కదా రోడియో రోడ్లో. సో వి ఎండెడ్ అప్ బయింగ్ హియర్. అదిగో లుక్ ఎట్ హర్. ఇప్పుడే గుండె చేయించుకుని వచ్చింది. 2 months అవుతుందేమో అప్పటికి అంతే. నో వినయ్ అండ్ ఆర్య. మెడిసిన్ మానా funny. Listen to saying and be trusted. When you born, you cry and Is this real person? live life that's so a you mission. die. World cries and you rejoice. మ్యాజికల్ థింగ్స్ కోసం. మెడిసిన్ మ్యాన్ అంట, మెడిసిన్ మ్యాన్. సో ఫన్. చూడు అసలు ఎంత రియలిస్టిక్గా ఉందో ఆ బొమ్మ. మ్యానికన్. యా ఐ నో బట్ వెరీ రియలిస్టిక్. నైట్ వ్యూ ఆఫ్ one of the restaurants. LA. యా ఇది ఫైనల్ రెస్టారెంట్కి వెళ్ళి కూర్చున్న తర్వాత. అండ్ ఆర్య చిన్నప్పటి నుంచే హై చైర్, నాకు హై చైర్ వద్దు అలా కూర్చుంది కదా హై చైర్. ఇప్పుడైతే ఇంకా అసలు తను షీ స్టిల్ టాడ్లర్ కదా, less than 3 years old, బట్ షీ స్టిల్ యూనో డస్ లైక్ అంతా. మొన్న హిబాచి ప్లేస్కి వెళ్తే బలవంతం కూర్చోబెట్టాల్సి వచ్చింది హై చైర్లో. మామూలు అడల్ట్ చైర్లోనే కూర్చుందని వేస్తుంది. ఐ క్యాంట్ బిలీవ్ షీ ఈస్ దాట్ ప్రాబ్లమ్. అదండి, దట్స్ ఆల్. దట్ వాజ్ అవర్ LA ట్రిప్ మొత్తం ఎండ్ టు ఎండ్. యూనో యాక్చువల్గా లాస్ట్ టైం LA వెళ్ళినప్పుడు వెన్ బిగ్ 3 kids టైంలో వి యాక్చువల్లీ వెన్ యూనివర్సల్ స్టూడియోస్ దేర్. But that was nothing compared to the one in Florida, Orlando. That is definitely a better version. అలాగే లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే we also went to see the also studios. అది కూడా ఒక టైప్ ఫన్ ట్రిప్ అంటే బెవర్లీ హిల్స్లో యాక్టర్స్ అని చెప్పి బస్ మీద తిరిగాం. ఇట్ వాస్ ఫ్రీ. అది నీ కిడ్స్ లేదు. అవును, that's what I'm saying. That's the kid now. వాళ్ళతో వెళ్ళినప్పుడు నాకు అక్కడే అర్థమైపోయింది. ఏది ఇండియన్ స్టోర్ అటు ఇటు పోయినప్పుడే నాకు అర్థమైపోయింది.
బ్రష్ చేసుకుంటాను. నిజంగా